ద్వాదశ రాశుల వారికి ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రెచ్చగొట్టేవారున్నారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. అలాగే బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఉంటాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తుతి శక్తిని ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. వృషభ రాశి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో ఇది మిశ్రమ కాలం. వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారి వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవటం మంచిది. ఈ రోజు ఈ రాశి వారికి ఇష్టదైవ స్తుతి శక్తిని ఇస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజు కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్య వ్యవహారాల్లో మృదువుగా సంభాషించడం అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు శ్రీరామ సందర్శనం మరింత మేలును చేకూరుస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం కలుగచేస్తుంది. సింహరాశి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినప్పటికీ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం ఈరోజు వీరిని వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ వాహన యోగాలున్నాయి. దగ్గరి వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఈరోజు ఆంజనేయ స్వామి దండకం అలాగే హనుమాన్ చాలీసా చదవటం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని మీ బుద్ధి బలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలున్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాలి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. ఈరోజు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అలాగే శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల వదలకండి. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగటం వల్ల మనశ్శాంతి కాస్త తగ్గుతుంది.
కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి. ఈ రోజు ప్రశాంతత కోసం శివారాధన, ఈశ్వర సందర్శనం శుభప్రదం. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రోజు మీకు ఇష్టదైవ నామస్మరణ ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ కాలం అని చెప్పొచ్చు. ప్రారంభించిన పనిలో బాగా శ్రమించాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి, కానీ బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలున్నాయి. శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ శుభాన్ని కలుగచేస్తుంది. అలాగే చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచిది. మకర రాశి వారికి ఈ రోజు అనుకూలమైన సమయమని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానమన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాల్లో అవగాహనతో ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం కూడా ఉంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కలహ సూచన కూడా ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటమే మంచిది. మీ ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల ఈ రోజు ఇంకా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి దండకం పఠించటం మంచిది. కుంభరాశి వారు ఈ రోజు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్వల్ప ప్రయత్నంతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన, శ్రీ మహాలక్ష్మి సందర్శనం శుభ ఫలితాలను కలిగిస్తుంది. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి అవరోధాలను సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండండి. ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇష్ట దైవారాధన చేసుకోవటం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే శివ సందర్శనం శుభప్రదం.